చాలా కామ్‌గా ఉన్నారు. ఐ డిడ్ మై ఆల్ హార్డ్ వర్క్. సో, ఇప్పుడు రిజల్ట్స్ ఐ నో ఏమొస్తాయి అన్న కాన్ఫిడెన్స్ కల్పిస్తుంది మీలో. అదంతేం లేదు. బట్ నేను కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. అందుకే మీకు అలా అనిపిస్తుంది. అవును. యాహ్! బట్ కాన్ఫిడెంట్ కూడా ఉన్నాను. బట్ ఇంట్రోవర్ట్ అంటున్నారు గానీ, ద పెర్ఫార్మన్స్ యూ డిడ్ ఐ మీన్ మాకు గ్లిమ్స్ వాటెవర్ వి హావ్ సీన్ హ్మ్. ఇట్ ఈస్ టూ గుడ్ అనే వర్డ్ చాలా చిన్నదని చెప్పొచ్చు. బికాజ్ ద హార్డ్ వర్క్ దానికి ఎంత డిసిప్లిన్ కావాలి, ఎంత మైండ్ సెట్‌ని మీరు ప్రెప్ చేసి ఉండాలి అనేది వెరీ ఇంపార్టెంట్. హ్మ్. సో, ఎవ్రీబడీ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ యాస్ వి నో అవునండి. దట్. హ్మ్. సో, ఎమోషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయానికొస్తే ఫర్ దిస్ మూవీ సో, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ ఫేస్డ్ అండ్ వాట్ ఎమోషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ హ్యాపెండ్ టు యూ? ఫస్ట్ క్యారెక్టర్ విన్నప్పుడే ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి మెంటల్ కూడా అంతకు మించి ఉంటుందని ఫస్ట్ రోజే అర్థమైపోయిందనమాట. సో, నా మైండ్‌ని మొత్తం ఫిక్స్ చేసుకున్నాను నేను. అండ్ దెన్ స్లోగా ఆ క్యారెక్టర్ మీద వర్క్‌షాప్ చేయడం గానీ, స్టడీ చేయడం గానీ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ డెప్త్‌లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇంకా మెంటల్‌గా ముందు స్ట్రాంగ్ అయిపోయాననమాట. సో, లొకేషన్‌కెళ్ళాక వన్స్ యాక్షన్ చెప్తే ఓన్లీ ఆ క్యారెక్టరే ఉంటాడు. మెంటల్ ట్రామా అవన్నీ ఏం లేకుండా. యాహ్! ఓకే. దట్స్ ఫైన్. హ్మ్. సో, మీరు మెంటలీ ఎంత ప్రెప్ అయినా కూడా హ్మ్. మనం ఎప్పుడైతే ప్రాక్టికాలిటీ విషయానికొస్తే ఆబ్వియస్‌లీ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా గూడా ఏదో ఒక పాయింట్‌లో యూ ఫీల్ లైక్ దిస్ ఈస్ వెరీ బియాండ్ ద బార్ ఆర్ బియాండ్ ద లిమిట్స్ అనిపిస్తుంది. హ్మ్. అనే మూమెంట్ ఏదైనా అనిపించిందా డ్యూరింగ్ షూట్? అంటే క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఒక 35 డేస్ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు చాలా హెక్టిక్ అయిపోయిందండి. అప్పుడు మా డైరెక్టర్ గారే మోరల్ సపోర్ట్ ఇచ్చేసి ఏమన్నా సీన్స్ కొంచెం అటు ఇటు ఉన్నా గాని ఆయన దగ్గరికొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలా కాదు అని చెప్పి మోటివేట్ చేసి ఎప్పటికప్పుడు ఆయన నన్ను స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యేలా చేశారనమాట. అండ్ ఇంకా వన్స్ యాక్షన్ చెప్పాక నేనింకా నా ఎనర్జీ అంతా తీసుకొని చేసేసాను. సో, మేము విన్నది ఏంటంటే క్లైమాక్స్ షూట్ చాలా ఇంటెన్స్‌గా ఉండే అండ్ దట్ టూ మీరు ఆ హ్మ్. టైంలో సిక్ కూడా ఉన్నారు. ఫీవర్ కూడా యాహ్! యాహ్! ఉన్నింది. హ్మ్. అయినా కూడా యూనో చాలా లాంగ్ అవర్స్ పెర్ఫార్మ్ చేయడం సెట్‌లో హ్మ్. హ్మ్. ఇవన్నీ విన్నా. సో, అసలు ఏంటి అంత సిక్ ఉన్నా కూడా హౌ డిడ్ యూ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ టు డూ? అదే అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద స్పాన్ ఉన్న మూవీ అండ్ ఇంత పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. నేను ఒక్కరోజు నా వల్ల స్పాయిల్ అయినా గానీ నాకొక రిగ్రెట్ లాగా ఉంటది. సో, అందుకని కష్టపడి నాతో ఎంతైతే అంత పూర్తి చేద్దామని ఫిక్స్ అయిపోయా. అండ్ నాకొక ప్యాషన్ ఉందనమాట. నేను ఎప్పటికప్పుడు బాగా చేయాలి. మళ్ళీ రాను ఐ మీన్ ఇంత పెద్ద ఛాన్స్ లైఫ్‌లో నాకు సెకండ్ మూవీకి వచ్చింది. సో, నేను ఎట్లైనా నన్ను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు మోటివేట్ చేస్తున్నాను నేను ముందుకెళ్ళిపోయాననమాట. సో, అంతే బాలేనప్పుడు మా డైరెక్టర్ గారు అర్థం చేసుకొని నాకు ఒక రోజు, 2 రోజులు బ్రేక్ ఇచ్చేసి, ఏం కాదని చెప్పి కూల్‌గా ఒకరోజు అంటే ఫీవర్ అనమాట. షూట్ క్లైమాక్స్ చేస్తున్నప్పుడు బాడీ అంతా చలికి ఇట్లా షివర్ ఓహ్ మై అయిపోయిందనమాట. గాడ్! యాహ్! సో, అండ్ మీ క్యారెక్టర్ కూడా హ్మ్. అంటే దానికి మొత్తం మేకప్ హ్మ్. కావచ్చు, ఇవన్నీ కూడా వేసుకోవడానికి ఒక 3 అవర్స్, యాహ్! 2 యాహ్! త్రీ యాహ్! అవర్స్ పట్టేదంట. రిమూవ్ మినిమమ్ చేయడానికి 1 అవర్ పట్టేదంట. ఈస్ ఇట్ ట్రూ? అవునండి. మినిమమ్ 4, 5 అవర్స్ మేకప్ పట్టేది. రిమూవ్ చేయడానికి కూడా అంతే 1, 1 ½ అవర్. కానీ ఇక ప్యాకప్ అయ్యాక మేకప్ రిమూవ్ చేస్తుంటే మనకు ఓపిక ఉండదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం ఉంటదనమాట. ఆ క్యారెక్టర్‌లో ఉన్నప్పుడు మాత్రం ఇంకెంతసేపు అయినా చేయాలన్న ఫీల్ ఉండేది. బట్ ఐ మీన్ మేకప్ ఏసేటప్పుడు కంటే తీసేటప్పుడు ఏసేటప్పుడు 4, 5 అవర్స్ అయినా ఓకే అనిపించేది. బట్ తీసేటప్పుడు 1 అవర్ ఈస్ లైక్ అమ్మో! 10 అవర్స్ లాగా అనిపించేది. ఓకే.